హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జగదీర్గుట్టలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో మరో విశిష్టత ఉందండి. అది ఏంటంటే అక్కడ ఉన్న ధ్వజస్తంభం కింద 40,000 తామరాకుల పైన రామకోటి రాసి ఆ ధ్వజస్తంభం కింద ప్రతిష్ఠించారంటండి. అలాగే మనం ఆలయం లోపలికి వెళ్ళగానే కొన్ని రామాయణం కాలం నాటి దృశ్యాలు కనిపిస్తాయండి. అవి కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. చూసారా, హనుమంతుల వారు లంకకి వెళ్ళి రాముడి ముందు తన తోకనే సింహాసనంగా వేసి కూర్చున్నారు కదండి, ఆ దృశ్యం అండి ఇది. అలానే ఇంకా చాలా దృశ్యాలు ఉన్నాయండి ఈ శిల్పరూపంలో ఈ ఆలయంలోని. ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, 30 అడుగుల పైన ఉన్న హనుమంతుల వారి విగ్రహం మనం ఈ ఆలయం లోపలికి వెళ్తుండగానే మనకి ఎదురుగా కనిపిస్తారండి. ఫ్రెండ్స్, అలా వచ్చేస్తే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, రావణుడు జటాయును వధించిన తర్వాత కింద పడి రామ రామ అని కలవరిస్తుండగా రాముల వారు ఎదురుపడిన దృశ్యం. ఇలా ఈ ఆలయంలో ఎన్నో శిల్పాలు ఉన్నాయండి. ఒక్కసారి మనం అవన్నీ చూసి పుణ్యతులం అవుదాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ ఆలయం శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడినదండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో రామాయణ దృశ్యాలు కొన్ని ఉన్నాయండి. అవి చూడడానికి కనుల విందుగా ఉంటాయి. ఎవరైనా దగ్గరలో ఉన్నవారు ఉంటే వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన రామాలయం. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి ఎవరైనా రావాలంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా రండి. అలానే ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో పురాతనమైన వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్ణశాల దృశ్యాలు చూడండి. బంగారు లేడి, అలాగే నెమలి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారిని ప్రతిష్ఠించారండి. ఆ పక్కనే నాగుపాము. అలానే ఫ్రెండ్స్, మన ఆ వెనకాతలే మనం బంగారు లేడిని వేటాడడానికి వస్తున్న రాముల వారి ప్రతిమ కూడా ఉందండి. ఒకసారి అది కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఈ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గర్భగుడిలోని స్వామివారిని వీడియో తీయలేదండి. ఏదో నేను అలా కొద్దిగా తీశానండి బయట నుంచి. అది మీకు చూపిస్తాను, చూడండి. క్లారిటీ లేకపోతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. అక్కడ పర్మిషన్ లేదు, నేను చాటుగా తీసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అలా ఇక్కడ ముందుకెళ్ళిపోతే ఇక్కడ స్వామివారు శ్రీరామచంద్ర ప్రభు ఉన్నారండి. ఒకసారి ఆ స్వామిని దర్శించుకొని అలా అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్తే అక్కడ కూడా మనకి పర్ణశాల టైపు ఉండి అక్కడ సీతారాములు విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇలాంటి ప్రతిభలే అండి విగ్రహాలు అంటే, సారీ. అవి కూడా మనం ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని ఆ పక్కకి వెళ్ళి అక్కడ సీతారామ స్వామిని కూడా చూద్దామండి. మనం గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఈ ఆలయ ప్రాంగణంలోనేనండి ఇవన్నీ రామాయణ దృశ్యాలు ఉన్నాయి. ఈ ఆలయం చాలా కనుల విందుగా ఉందండి. ఈ సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎంతోమంది వచ్చి ఇక్కడ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ఈ ప్రాంగణంలో కాసేపు సేదతీరి వెళ్తుంటారండి. అంత అద్భుతంగా ఉంది ఇది. మనకి కుకుటపల్లి నుంచి జగదీర్గుట్ట వచ్చే రూట్లోనే ఉందండి. చాలా అద్భుతమైన ఆలయం. మీకు రోడ్ సైడే కనిపిస్తుందండి. జగదీర్గుట్ట వచ్చే రూట్కి ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగుల విగ్రహం కనిపిస్తుందండి రోడ్డు పక్కనే. మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు మీకు కుకుటపల్లి నుంచి వచ్చేవారైతే. రండి, ఇంకా మన సీతారామస్వామిని చూద్దాం ఇక్కడికి వెళ్ళి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయడానికి దోహదపడినవారు అవుతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సీతమ్మ వారు రాముల వారికి ఆహారం అందిస్తున్నట్టు ఈ దృశ్యం ఎంత కనుల విందుగా ఉందో. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో పురాతన వీడియోలు చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయం మరీ పురాతనది కాదండి, 23 ఇయర్స్ బ్యాక్దండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం కిందేనండి ప్రతిష్ఠించినప్పుడు 40,000 తామరాకుల పైన శ్రీరామ శ్రీరామ అని రామకోటి రాసి ధ్వజస్తంభం కింద స్థాపించారండి. అది ధ్వజస్తంభం కూడా పూర్తిగా తీయలేకపోయానండి. అక్కడ పంతులు గారు తీయొద్దు అన్నారు.
వీడియోలు కూడా తీయొద్దన్నారండి, అందుకే అలా తీశాను. ఇక్కడ స్వామివారిని చూద్దాం రండి, లోపలికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించుకొని ఈ వీడియో ముగిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతేనండి. జై హింద్.